హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మరొక వీడియో. అందరికీ ముందుగా పొలాల అమావాస్య శుభాకాంక్షలు. ఈ పొలాల అమావాస్య సందర్భంగా మా బర్ల కొమ్ములకైతే మేము కలర్ వేస్తున్నాము. చూడొచ్చు ఫ్రెండ్స్. నా చిన్నప్పుడైతే బర్ల కొమ్ములకు జాజు ఊస్టలు, జాజు అని కొంచెం రెడ్ ఆక్సైడ్ కలర్లో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అది జాజు ఊస్టలు. ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది కనుక ఇది ఆయిల్ పెయింట్ తీసుకొచ్చినాం మేము, గ్రీన్ కలర్ది. అలాగే ఫ్రెండ్స్, ఇవాళ నిన్న మొన్న ఫుల్ వర్షాలు కొట్టినాయి మా ఊర్లో. అయితే మీ ఊర్లో కూడా ఉంటాయి, అంతటా ఉన్నాయి వర్షాలు. ఆ వర్షాల కారణాల వల్ల అసలు ఈ పెయింట్ డబ్బా వంకద్దామన్నా కానీ రాయకల్ పోవడు కష్టమైంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 1 అవర్ కింద కొంచెం వర్షాలు తక్కువైనాయి, అక్కడ మత్తడి నీళ్ళు వారడు తగ్గింది. అందుకోసమే తొందర పోయి బండి తీసుకొని పోయి తొందర ఈ పెయింట్ డబ్బా తీసుకొని వచ్చిన. ఆ బార్ అయితే మంచిగా వేయనిచ్చింది, కానీ ఈ బార్ అయితే కొంచెం అటు ఇటు కదులుతుంది. ఇది ఎందుకంటే మనుషుల్ని చూస్తే బెదురుతుంది. ఇది ప్రెగ్నెంట్ ఇప్పుడు. ఇది చాలా కష్టం దీనికి వేసుడు, కానీ తనలాడి వేసిన. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. ఇది ఒక 4 నుంచి 5 రోజులల్లో ఈనుతుంది ఈ బర్రె. చూడండి ఎట్లా మెసులుతుందో ఇది అసలు మనుషుల్ని దగ్గరికి రానేది యాక్చువల్గా, కానీ ఇక కష్టపడి ఎత్తున్నా. అది కొమ్ము కూడా అటు ఇటు ఆడుతుంది, కొంచెం అటు ఇటు అయినా కానీ చేతుకు తగులుతుంది, కానీ ఇక కష్టపడి. ఇంతకుముందు అందరికి బర్రెలు ఉంటుండే, ప్రతి ఒక్కరికి ఇంటికి 2, 3, 4 బర్రెలు ఉంటుండే ఇంతకుముందు. కానీ ఇప్పుడు కొంతమందికే ఉన్నాయి. అప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు పెయింట్ వేసేటోళ్ళు బర్రెల కొమ్ములకు. ప్రతి ఒక్క బర్రెకు పెయింట్ కనబడుతుండే, కలరు. అందరికి ఎవరికి ఇష్టం ఉన్న కలరు ఆ కలర్ వేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు బర్రెలు తక్కువ అయిపోయినాయి, బాగా తక్కువ అయిపోయినాయి. అప్పుడు పెయింట్ వేసుడు అంటే మస్తు సంబరపడేటోళ్ళు. పొలాల అమావాస్య అంటేనే బర్రెలకు కానీ ఎడ్లకు కానీ, ఎడ్లకు ఇంకా మెయిన్. ఇక ఎడ్లయితే మా ఊర్లో ఇంటికి 2 జతలు దాకా ఉండే, ఇప్పుడు ఊరు మొత్తానికి 3 జతలే అయినాయి. మొత్తం ఇంటికి 2-3 జతలు ఉండే ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఊరు మొత్తానికి 3 జతలుగా ఉన్నాయి ఎడ్లు. ఇప్పుడు అన్నీ కొంచెం బర్రెలు సాదుకుంటారు ఎక్కువ శాతము. ఈ బర్రెలు కూడా బాగా తగ్గిపోయినాయి, ఇంతకుముందు బాగుండే. ఆ ఎడ్లకైతే పెయింట్ వేసడానికి అయితే మస్తు సంబరపడేటోళ్ళు. ఎవరికి ఇష్టమైన కలరు వాళ్ళు వేసుకొని వీటిని చూసినప్పుడు అలా మురిసిపోయేటోళ్ళు. తోటలలో కొట్టుకపోయినప్పుడు, విత్తనాలు వేసేటప్పుడు ఇప్పుడు ఆ కలర్లను చూసుకుంటూ మురిసిపోయేటోళ్ళు. ఎవరికి ఇష్టమైన కలర్లు వైట్ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ. అట్లనే మళ్ళీ కొమ్ములకు కలర్లు వేసి ఎడ్లకు కానీ బర్లకు కానీ ఇట్లా పేర్లు రాసేటోళ్ళు. కొన్ని ఇష్టమైన హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు, సినిమాల పేర్లు రాసేటోళ్ళు. అప్పుడు మస్తు మజా అనిపిస్తుండే ఫ్రెండ్స్. ఇక చిన్న దుడ్డే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది 3 సంవత్సరాల దుడ్డే ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు మీరు. దీన్ని కూడా మందలకు పంపిస్తాము. ఇది మంచిగా ఎత్తుంది, అటు ఇటు మేసులుతలేదు, మంచిగా నిలబడ్డాయి చూడండి ఫ్రెండ్స్. ఈ ఎడతెరపు లేని వర్షాల వల్ల ఫ్రెండ్స్ ఈ బర్రెల దగ్గర మొత్తం బురదని. మొత్తం చూడొచ్చు మీరు కింద ఎంత బురద ఉన్నదో. ఇంకొకటి కొట్టం ఉంది ఫ్రెండ్స్, అక్కడ రేకుల షెడ్ ఉంది మాకు, కానీ దాంట్లో గడ్డి పెట్టినాం అన్నమాట. మేత వీటికి బర్రెల కోసం మేత పెట్టినాము. ఎందుకంటే బయట పెడితే తడుస్తుందని ఆ రేకుల షెడ్లో పెట్టినాము. 3 నుంచి 4 రోజులు అయ్యాయి ఫ్రెండ్స్, ఆపకుండా వర్షం ఉన్నది ఇక్కడ మా ఊర్లో. అయితే చిన్న దుడ్డకి అయిపోయింది. ఇప్పుడు ఇంకో పెద్ద బర్రెకు ఉన్నది, వేయడం ఉన్నది ఇంకో పెద్ద బర్రెకు. ఇది ఇంకా ఘోరం ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎట్లా ఆటాడుతుందో. చూడండి ఇది తలకాయ ఒప్పుతుంది అసలు. కట్టే అనేది ఇడిచిపెట్టనియదు. ఇది కూడా ఈనే దశ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఆటాడుతుందో. అటు పోతే ఇటు పోతే అటు. ఎంత ఆటాడుతుందో చూడండి మీరు. ఇక మెల్లమెల్ల కష్టపడి వేయాలి, ఏం చేద్దాం మరి. చూడు అస్సలే అది ఒక్క దగ్గర అస్సలు నిలబడతారు. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.